కర్ణాటక గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అనేక రకాలుగా మన వెనుక ఉండి నడిపించినటువంటి గౌరవ పెద్దలు అభయ్ పటేల్ గారు, అదేవిధంగా మన సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, వేదిక మీద ఉన్నటువంటి ప్రేమేందర్ జీ, అశోక్ జీ, గౌతమ్ రావు గారు, ప్రదీప్ కుమార్ గారు, బంగారు శృతి గారు, అదేవిధంగా కాసం గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా గారు, శాసన మండలి సభ్యులు కొమరే గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వక్ఫ్ సుధార్ జనజాగర అభియాన్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2014లో ఏర్పడినటువంటి ప్రభుత్వము వరుసగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తుంది. అది జిఎస్టీ బిల్లు కావచ్చు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విషయం కావచ్చు, లేక డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే విదేశీ విధానం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, ఈ రకంగా అనేక సంస్కరణలు మనం తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే మనం ఎన్నికల ప్రణాళికలో దేశ ప్రజలకు హామీ ఇచ్చాం. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ప్రణాళికలో మనం చెప్పాము, తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఏదైతే వక్ఫ్కు సంబంధించినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరించి పేద ముస్లింలకు లాభం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ప్రభుత్వము ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, ఇంతకుముందు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు 21 గంటల పాటు సమావేశంలో చర్చించడం జరిగింది. అంతకుముందు కూడా సభలో ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల యొక్క కోరిక మేరకు జాయింట్ పార్లమెంట్ కమిటీకి జేపీసీకి ఇవ్వడం జరిగింది. జేపీసీ కూడా మరి ఈ యొక్క బిల్లుకు సంబంధించి అనేక రకాల సమావేశాలు ఏర్పాటు చేసి అనేక సామాజిక వర్గాలు, అనేక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా వక్ఫ్కు సంబంధించినటువంటి బోర్డుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అందరితోటి చాలా విపులంగా చర్చించి సుమారు 1 కోటి సలహాలు సూచనలు లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి వచ్చాయి. 1 crore. అందులో 25 రాష్ట్రాలు, అదేవిధంగా మరి అనేక మంది మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ చర్చించి అనేక చర్చల తర్వాత అనేక రకాల మార్పులు కూడా చేశాం. ఆ కమిటీ ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా తీసుకొని, ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, దేశానికి మేలు జరగాలి, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి పేదలకు మేలు జరగాలనే దృక్పథంతో ఏ రకమైనటువంటి పట్టుదలకు పోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సూచనలు కూడా అంగీకరించి పార్లమెంటులో పునఃప్రవేశపెట్టి ఈ బిల్లును 21 గంటల పాటు చర్చించి ఆమోదించడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి లోపల మాట్లాడినట్టు ఇది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఆ రోజు ఆర్టికల్ 370 తొలగిస్తున్నప్పుడు కూడా దేశానికి మేలు జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్కి మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి, ఉమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రి అయ్యారు. అద్భుతంగా ఈరోజు అక్కడ ఒక మంచి పరిపాలన మరి ఈరోజు జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది, శాంతి నేర్కొన్నది, ఉగ్రవాదం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వక్ఫ్కు సంబంధించినటువంటి వక్ఫ్ సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా నిర్మాణాత్మకంగా దేశ హితం కోరి దేశంలో ఉన్నటువంటి ముస్లిం పేద ప్రజలను హితం కోరి
ఇందులో అనేక రకాల మార్పులు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ నేను సమయం ఎక్కువ తీసుకోను, మన పెద్దలు చెప్తారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 54లో మళ్ళీ ఈ యొక్క చట్టాన్ని పునఃప్రవేశపెట్టి పార్లమెంటులో ఆమోదించడం జరిగింది. 1995లో మరొకసారి మార్పులు తీసుకొచ్చారు. కానీ 2013లో ఏదైతే యూపీఏ సర్కారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందే, పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ప్రజలను మభ్యపెట్టే విధంగా ఓటు బ్యాంకు రాజకీయాలు కొనసాగిస్తూ ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. ఏ రకంగా ఉందంటే ఈ చట్టము, మనం ఇప్పుడు కూర్చున్నటువంటి ఆఫీసు, లేకపోతే మన అసెంబ్లీ, మన ట్యాంక్ బండు, మన పార్లమెంటు, మన సెక్రటరియట్ ఏదైనా సరే ఒక్కొక్కకు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి చట్టము ఆకు బోర్డులో ఒక సమస్యగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు అత్యంత విలువైనటువంటి భూములు వక్ఫ్ బోర్డు కింద దేశవ్యాప్తంగా ఉన్నాయి. రైల్వే, డిఫెన్స్ ఈ రెండు రంగాల తర్వాత అత్యధికమైనటువంటి భూములు ఉన్నటువంటి సంస్థ ఏదంటే వక్ఫ్ బోర్డు. ఈ రెండు రంగాల తర్వాత కానీ ఇందులో ఏ ఒక్క పేద ముస్లింకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఏ ఒక్క పేద ముస్లింకు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ఇంతవరకు సహాయం దొరకలేదు. వక్ఫ్ బోర్డుకి ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, లేక కొంతమంది మత పెద్దలకు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్కు, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ల్యాండ్ మాఫియాకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డాయి తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలేదు. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అసదుద్దీన్ ఓవైసీని, రాహుల్ గాంధీని. ఈ 76-77 సంవత్సరాలుగా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నారు. కానీ చెప్పలేరు వాళ్ళు. ఎంతసేపు ఈ యొక్క ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారానికి వీళ్ళు మద్దతు పలుకుతా ఉన్నారే తప్ప ఇది పేద ముస్లింలకు ఉపయోగపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2006లో సుమారు 4 లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులుంటే ఆ రోజు 2006లో 163 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దేశమంతా 163 crores 2006లో లెక్క తీస్తే 2006లో 4.9 lakh acres భూమి ఉంటే, ఆస్తులుంటే దానికి ఆదాయం వచ్చింది. మళ్ళీ 2013లో లెక్క తీస్తే 10 సంవత్సరాల తర్వాత 166 కోట్ల లాభం వచ్చింది. అంటే 10 సంవత్సరాలలో వక్ఫ్ బోర్డు ఆదాయం ఎంత పెరిగిందంటే మనము 3 కోట్లు పెరిగింది 10 సంవత్సరాల్లో. దేశంలో భూముల ఆస్తులు ఎంత పెరిగాయి, ప్రాపర్టీస్ ఎంత రేజ్ అయింది, మరి ఎక్కడ పోయింది ఆ లాభం అని అడుగుతాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల కోట్ల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. దీన్ని సరిగ్గా న్యాయ పైసా లెక్క కట్టి దాని మీద వచ్చేటువంటి ఆదాయం సరిగ్గా మధ్య దళారీలు, దోపిడీలు కాకుండా మనం అడ్డుకుంటే తప్పకుండా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లెక్కించింది, సంవత్సరానికి 160 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా 12,000 కోట్ల కంటే పెంచి ఈ డబ్బునంతా కూడా పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి చెప్తా, ఇంతకుముందు నేను జమ్మూ కాశ్మీర్ చెప్పాను. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసినటువంటి సంవత్సరంలో 40 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే 163 కోట్లలో 40 కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చింది. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా గతంలో ఈ భూముల మీద పెత్తనం అంతా కూడా కొంతమంది మాఫియా నాయకులకు, కొంతమంది రాజకీయ నాయకులు పెత్తనం చేసేటువంటి వాళ్ళ వ్యక్తులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ చెంచాలకు ఈ భూములన్నీ కూడా ఇచ్చి ఆ డబ్బంతా కూడా దొడ్డదారిన వీళ్ళు దోపిడీ చేసేటువంటి వాళ్ళు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, జిల్లా కలెక్టరు రెస్పాన్సిబిలిటీగా జిల్లాలో ఉన్నటువంటి ఒక్క భూములన్నింటి కూడా ఆయన చూడాలి. ఎందుకంటే భూముల అధికారం చూసేటువంటి అధికారము రెవెన్యూ ఆఫీసర్స్కి ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి కలెక్టరే చూడాలి, అప్పుడు ఎవరు కూడా దోపిడీ చేయడానికి వీలుండదు అనేటువంటి విషయాన్ని ఈ చట్టంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పొందుపరిచింది. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అమాయకులైనటువంటి పేద ప్రజల భూమి కూడా అక్కడక్కడ తీసుకుంటున్నారు. తీసుకొని కనీసము ముస్లింలకు లాభం జరుగుతుందా? కాదు. ఏదో ఒక దగ్గర వెళ్తున్నారు, ఇది ఒక్క బోర్డు అని చెప్తారు, ఆడ సర్కులర్ ఇష్యూ చేస్తారు, ఇదంతా ఒక్క బోర్డు, మీరు అందరూ ఖాళీ అయ్యాలా, మీరంతా వ్యవసాయం చేయడానికి వీలేదు, ఒక్క బోర్డుకి ఇవ్వాలని చెప్తారు. మళ్ళీ నాయకుడు వెళ్తాడు, ముస్లిం నాయకుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి టేబుల్ కింద ఒప్పందం కుదుర్చుకొని ఆ ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా వెనుక తీసుకొని కోట్ల రూపాయల ఆస్తి ఈరోజు కొల్లగొడుతున్నారు తప్ప కనీసం భూమి తీసుకోవడానికి కాదు, ఆ భూమి తీసుకుంటామని బెదిరించి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఆ యొక్క వ్యక్తులతోటి కుమ్ముక్కై డబ్బులు తీసుకొని దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనము ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకందరికీ తెలుసు, కావాలని చెప్పి కొంతమంది నాయకులు మరి మతాల మధ్యన ఘర్షణ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేరళకి వెళ్తే క్రిస్టియన్ ల్యాండ్ మీద నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేయడం, తమిళనాడుకి వెళ్తే హిందూ టెంపుల్స్ మీద నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేయడం, ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు మన తెలంగాణలో కూడా తీసుకుంటే, తెలంగాణలో కూడా 77 ఎకరాల భూమి ఒక్కోడి కింద ఉంది. ఈరోజు సుమారు 77,000 ఎకరాల భూమి ఈరోజు తెలంగాణలో ఉంది. 5 లక్షల కోట్ల విలువైనటువంటి మరి భూమి ఈరోజు 35,000 ప్రాపర్టీస్ ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఆదాయం ఎంత వస్తుందో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి, ఆదాయం ఎంత వస్తుందో అసదుద్దీన్ ఓవైసీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఎంతమంది పేద ముస్లింలకు మీరు ఈ వక్ఫ్ బోర్డు ద్వారా చేయూతను అందించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మజ్లిస్ పార్టీ కార్యకర్తలకు పోతుందా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా లాభము, సామాన్య పేద ముస్లింలకు అందుతుందా? ఈరోజు రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ చెప్పాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ బోర్డుకి ఎవరికి ఉపయోగపడుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం మత నాయకులకు, మజ్లిస్ పార్టీలో ఉన్నటువంటి మరి అసదుద్దీన్ అక్బరుద్దీన్ చెంచాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది తప్ప సామాన్య పేద ప్రజలకు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏమాత్రం లాభం జరగడం లేదు. ఇది వాళ్ళ నాయకత్వాన్ని పెంచడం కోసం, వాళ్ళ నాయకత్వానికి సంబంధించినటువంటి పలుకుబడి పెంచుకోవడం కోసం దొడ్డదారిన ఈరోజు అనేక ప్రాంతాల హైదరాబాద్ నగరంలో 100 కమ్యూనిటీ హాళ్ళు వక్ఫ్ బోర్డు ఆఫీసులో బినామీ పేర్ల మీద 100 కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి. ఆ కమ్యూనిటీ హాళ్ళు ఎవరి పేరు మీద ఉన్నాయి? బినామీ పేర్ల మీద ఉన్నాయి. ఆ వస్తున్నటువంటి ఆదాయం ఎక్కడ పోతుంది? దారుసాలం పోతుందని మనం చేస్తాం. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని మనం చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, దేశంలో ఏదైనా ల్యాండ్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ లిటిగేషన్ వస్తే మనం కోర్టుకు వెళ్తాం. కానీ 2013లో కాంగ్రెస్ పార్టీ చట్టం తెచ్చింది. ఆ చట్టంలో ఏముందంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఏదైనా భూమి మీద డిస్ప్యూట్ వస్తే ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఆ యొక్క వక్ఫ్ బోర్డు వాళ్ళే నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆ అధికారం వాళ్ళే చేతుల్లో పెట్టుకుంటే, ఆ అధికారం నాయకుల చేతుల్లో పెట్టుకుంటే, ఆ జ్యుడిషియల్ పవర్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటే మధ్య దళారీకి సంబంధించినటువంటి బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి బెదిరించవచ్చు, డబ్బులు వసూలు చేయవచ్చు,
ఏ ప్రాపర్టీ అయినా నాదని చెప్పొచ్చు, వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. వందల వేల కోట్ల రూపాయలు ఈ యొక్క వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి నాయకుల చేతిలో జేబుల్లోకి లాగొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2013లో ఈ చట్టాన్ని మార్చింది. అందుకే ఈరోజు ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానాలు, ఈ రకమైనటువంటి ముస్లిం పేద ప్రజలను మోసం చేసేటువంటి అనేక అంశాలను కూడా ఈరోజు సవరించి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆఫీస్ కావచ్చు, గాంధీ భవన్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఆర్డర్తో ఏ రకమైన డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఏ రకమైనటువంటి ఆధారాలు అవసరం లేదు, ఏ రకమైనటువంటి పత్రాలు అవసరం లేదు. ఈ భూమి మరి ఇది వక్ఫ్ బోర్డుది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి వందల వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలేదు. వక్ఫ్ బోర్డు చుట్టూ తిరగాలి, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి పెద్దల చుట్టూ తిరగాలి, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి తప్ప న్యాయస్థానానికి వెళ్ళడానికి వీలు లేకుండా ఈరోజు 2013లో చట్టం మార్చారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఇది ఒక తెలంగాణనే కాదు, ఒక హైదరాబాదే కాదు, దేశమంతా కూడా మరి ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశమంతా కూడా వక్ఫ్ బోర్డు అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మనం జిల్లా కలెక్టర్కు అధికారం ఇస్తున్నాం, కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ పెద్దలు చెప్తారు. ఈ కమిటీలో కూడా కొంతమంది ముస్లిం నాయకులతో పాటు ముస్లిం మహిళలు కూడా ఉండాలని నిర్ణయం తీసుకోవడం. వాళ్ళతో పాటు కొంతమంది అబ్జర్వర్స్గా నాన్ ముస్లిమ్స్ కూడా పెట్టాలనుకున్నాం. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇదంతా కూడా లాగేసుకుంటారు భూములు. ఎవరు లాక్కుంటారు? ఇంతవరకు ఆడిట్ లేదు. ఇంతవరకు ఈ వక్ఫ్ బోర్డు మీద ఏ రకమైనటువంటి ఆదాయం వస్తుందో ఎవరు లెక్క చెప్పరు. ఏ నాయకుడు లెక్క చెప్పరు, ఏ కూబోర్డు చెప్పదు, ఏ ప్రభుత్వం అడగదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పింది, నయా పైసా కూడా వక్ఫ్ బోర్డు వస్తున్నటువంటి ఆదాయం అంతా కూడా ప్రతి సంవత్సరము ఈ దేశ ప్రజల ముందు పెట్టాలి, వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ప్రజలకు పంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు లెక్కలేదు. ఇప్పుడు భూములు ఎన్నున్నాయో వక్ఫ్ బోర్డులో లెక్క ఉండదు. ఆ వక్ఫ్ బోర్డు సంబంధించిన నాయకులు ఇళ్లలో ఉంటే డాక్యుమెంట్స్, వక్ఫ్ బోర్డులో లెక్క ఉండే ఎన్ని ఎకరాలు ఉందో వక్ఫ్ బోర్డు దగ్గర డాటా ఉండదు. ఈరోజు కాగితాలు అడితే చెప్పరు, ఎంత భూమి ఉందంటే చెప్పరు. ఈరోజు లెక్క వచ్చినటువంటి భూమి కంటే 3 ఇంతలు 4 ఇంతల భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వక్ఫ్ బోర్డుకు నేతృత్వం వహిస్తున్నటువంటి నాయకుల ఇళ్లలో ఉన్నాయి డాక్యుమెంట్స్. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం కోసం వాళ్ళ పేపర్లను కూడా పెట్టుకొని నోటీసులు ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ ఇళ్లలో పెట్టుకుంటారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రతి భూమి, ప్రతి గజము కానీ ప్రతి ఇంచు భూమికి సంబంధించినటువంటి లెక్క అంతా కూడా నాయకుల ఇళ్లలో కాదు, కంప్యూటర్లో వక్ఫ్ బోర్డు ఆఫీసర్లో జిల్లా కలెక్టర్ దగ్గర ఉండాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయించామని మనం చేస్తాం. పేద ప్రజలు ఎవరైనా సరే, ఏ గ్రామంలో ఉన్నటువంటి ఒక ముస్లిం బిడ్డ అయినా సరే ఈరోజు కంప్యూటర్ ఓపెన్ చేసి మీ మండలంలో, మీ జిల్లాలో ఎంత వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందో చూసుకునేటువంటి విధంగా, అవగాహన కల్పించే విధంగా, అందరికీ తెలిసే విధంగా వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేస్తాం. అంతేకాదు ఆడిట్, సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేస్తాం. ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ శాఖల మీద కాగ్ ఆడిట్ ఎట్లా ఉంటుందో దీని మీద కూడా రెగ్యులర్గా ఆడిట్ చేసి న్యాయ పైసా దుర్వినియోగం కాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఆస్తులు ఏవైతున్నాయో జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఆ ఆస్తులు ఎక్కడున్నాయి, ఎంత ఉంది, ఆ జియో ట్యాగింగ్ ద్వారా ఆ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే విధంగా వస్తున్నటువంటి న్యూ టెక్నాలజీని కూడా ఉపయోగించి ఈ భూములను పరిరక్షించాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఈరోజు రోజు స్టేట్మెంట్ ఇస్తుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వక్ఫ్ బోర్డు పైన గత 76-77 సంవత్సరాలుగా ఎంతమంది పేదలకు న్యాయం చేశారో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చర్చకు సిద్ధంగా ఉన్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం,
ఖచ్చితంగా ఈరోజు 163 కోట్ల రూపాయలు ఏదైతే ఇందులో ఆదాయం చూపించారో మీరు, ఈ సంవత్సరం లోపల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తామని చెప్పాను. ఖచ్చితంగా పేద ప్రజలకు మేలు చేస్తాం మేము. ఈరోజు ఎంతసేపు ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా, బుజ్జగింపు రాజకీయాల దృక్పథంతో చూస్తున్నారు తప్ప ముస్లిం సమాజానికి ఒక ఆత్మ ఉంటుంది, ముస్లిం సమాజం కూడా మానవత్వం గల మనిషి అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూడలేదు. ఎంతసేపు వాళ్ళని బెదిరించి, ఎంతసేపు భయపెట్టించి, ఎంతసేపు బూచులను చూపించి ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలుగా ముస్లిం సమాజాన్ని వాడుకుంటున్నారు తప్ప ఈరోజు మనకు తెలుసు త్రిపుల్ తలాక్ ఈరోజు చట్టం మార్పులు తీసుకొచ్చిన తర్వాత ముస్లింలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఏ రకంగా సంతోషంగా ఉన్నారు మనకి. ఈరోజు ప్రతి ముస్లిం తండ్రి, ఎవరైతే ముస్లిం తండ్రి ఉంటాడో ఆ తండ్రి కూడా ఈరోజు అంటున్నారు, నాకు కూడా ఆడబిడ్డ ఉంది, నా ఆడబిడ్డను కూడా ఎవరైనా తలాకలు వదిలేస్తే ఆ ఆడబిడ్డ మా ఇంటికి వస్తే ఎంత కష్టమో నాకు తెలుసని ఈరోజు ప్రతి ముస్లిం తండ్రి కూడా భావిస్తా ఉన్నాడు. కాబట్టి ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి తల్లులు కూడా ఈరోజు త్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక సోదరుడుగా, ఒక బిడ్డగా భావిస్తూ ఉన్నారు. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేసింది కాదు. మహిళలకు కూడా పూర్తి స్థాయి హక్కులు రావాలి, వాళ్ళు కూడా విద్యాభ్యాసం పొందాలి, వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలి, ఉద్యోగాల్లో ముందుకు రావాలి, సామాజిక మార్పులో ముందుకు రావాలి అనేటువంటి ఆలోచనతోటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు కూడా ఇదే విధంగా మాట్లాడారు, ముస్లిం సమాజం అన్యాయం పోతుంది, ఈ రాష్ట్రంలో దేశంలో రక్తపాతం వస్తుందని ప్రచారం చేశారు. కానీ ఈరోజు ముస్లిం సమాజం మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డకు తండ్రిగా, ప్రతి ముస్లిం పెద్ద ఆడబిడ్డకు తల్లిగా ఒక ముస్లిం మహిళ, ప్రతి ముస్లిం ఆడబిడ్డ ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని స్వాగతం పలుకుతున్న విషయాన్ని మనం వస్తున్నాం. ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఈరోజు మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయం, తీసుకొచ్చినటువంటి మార్పు, చట్టంలో మార్పులు ఏవైతున్నాయో ఖచ్చితంగా ముస్లిం సమాజం స్వాగతం పలుకుతుంది. మనస వాచ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఎవరి మీద ద్వేషభావం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చాము. అది ఈరోజు రాజకీయ పార్టీలుగా వాళ్ళు మమ్మల్ని ఎంతో వ్యతిరేకించినప్పటికీ, ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా రెచ్చగొట్టి ముస్లింల ఓట్ల కోసం, ముస్లిం ఓట్లు కొల్లగొట్టడం కోసం ఎంత తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా రేడు కాకపోయినా రేపైనా ముస్లింలందరూ కూడా మేము తీసుకున్నటువంటి నిర్ణయం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం, మా హితం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంగా ముస్లిం సమాజం అంతా కూడా మరి ఈరోజు అభినందిస్తున్న విషయం మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క ఆస్తుల విషయంలో కావచ్చు, ఎక్కడైతే దుర్వినియోగం అవుతున్నాయో, ఎక్కడైతే కబ్జాలకు గురవుతున్నాయో, ఈరోజు హైదరాబాద్లో కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్లో కూడా అనేక వందల ఎకరాలు ఉండింది, ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. ఇంత మీరు వక్ఫ్ బోర్డుకు మద్దతుగా మాట్లాడుతున్నారు కదా, 70% భూములు, వక్ఫ్ బోర్డు భూములు ఈరోజు కబ్జాలకు గురయ్యాయి. ఎందుకు ఆపలేకపోయారని అడుగుతా ఉన్నాను. ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతా ఉన్నాను. మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటో చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 70% భూములు ఈ దేశంలో వక్ఫ్ బోర్డు భూములు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మతానికి సంబంధించినటువంటి కొంత ముస్లిం పెద్దలు, రాజకీయ నాయకులు కబ్జాలు చేసుకొని దోపిడీ చేశారు. అందుకే ఈరోజు అనేక వేల ఎకరాల భూమి, లక్షల ఎకరాల భూమి దోపిడీ గురైంది. దాని గురించి మాట్లాడరు. ఈరోజు మేము మనవి చేస్తా ఉన్నాను, ఈ చట్టం వచ్చిన తర్వాత గజం భూమి ఎవరైనా కబ్జా చేస్తే, ఏ నాయకుడు కానీ, ఏ పార్టీ వాడు కానీ, ఏ మత నాయకుడు కానీ ఎవరైనా కబ్జా చేస్తే ఖచ్చితంగా అని మెడని వంచి ఈరోజు ఆ భూమిని రక్షించేటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి కమిట్మెంట్తో, ఆ రకమైనటువంటి పవిత్రమైనటువంటి భావనతో ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాము. అందుకే నేను ముస్లిం సమాజాన్ని ఈరోజు ఈ సభ ద్వారా నేను కోరుతా ఉన్నాను,
వాస్తవాలు తెలుసుకోండి. ఒక పవిత్రమైనటువంటి భావనతో ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్లిం సమాజానికి మేలు జరిగే విధంగా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చాం. ఈ భూములను పరిరక్షించడం కోసమే మార్పులు తీసుకొచ్చాం. ఈ భూములు వస్తున్నటువంటి ఆదాయము దోపిడీ కాకుండా ఉండాలనే ఈ మార్పులు తీసుకొచ్చాం. ఈ భూముల ద్వారా వస్తున్నటువంటి ఆదాయము పేద ముస్లింలకు ఉపయోగపడాలనేటువంటి భావనతో తీసుకొచ్చాం. ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి ఏదైతే పాత చట్టం ఉందో దాని ద్వారా రెండు వర్గాల మధ్యన ఘర్షణ జరుగుతున్నది. ఘర్షణ జరగకుండా అందరూ కలిసి ఆపడం. ఇందులో గుర్తుపెట్టుకోవాలి, ఇందులో మసీదులకు సంబంధించినటువంటి సమస్య లేదు. ఇక్కడ ప్రార్థనా స్థానాలకు సంబంధించినటువంటి సంస్థ కాదు ఇది. ఇది భూములకు సంబంధించిన సంస్థ. మసీదులను దీనికి లెక్క పెట్టకండి. మసీదులు వేరు, మసీదులు కమిటీలు వేరు, మసీదుల నిర్వహణ వేరు, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ భూముల నిర్వహణ వేరు. ఎంతసేపు వీళ్ళు మసీదులు వక్ఫ్ బోర్డు ఒకటే అనే విధంగా ఒక తప్పుడు ప్రచారం చేసుకొస్తున్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఏ ఒక్క మసీదు ఉండదు. దానికి సంబంధించిన కమిటీలు వేరే ఉన్నాయి. కాబట్టి లెక్క పెడుతున్నారు కొంతమంది. తిరుపతికి సంబంధించినటువంటి కమిటీలు ఇంకెవరిని పెడతారా? తిరుపతి అనేది టెంపుల్, మసీద్ అనేది ఒక ప్రార్థనా స్థలం. అది దానికి వేరే సపరేట్ ఉంటుంది, ఈ మసీదుకు సపరేట్ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు వేరు వేరు. ఎండమెంట్స్ భూములు వేరు, టెంపుల్ కమిటీలు వేరు. అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూములు వేరు, మసీదు కమిటీలు వేరు. రెండు డిఫరెంట్. కానీ ఈరోజు రెండు లింక్ పెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూములను లాక్కుంటారు. ఎవరు లాక్కుంటారు? ఎవరు జాగిరాన్ని లాక్కోవడానికి? ఇది పేదలకు సంబంధించినటువంటి భూము. మీరు లాక్కున్న ఎన్ని రోజులు? 71 సంవత్సరాలుగా మీరు దోపిడీ చేశారు. మేము ఒక్క గజం భూమి కూడా పోకుండా ముస్లింలకు ఉపయోగపడే విధంగా చట్టాన్ని తీసుకొచ్చాము. కాబట్టి ఇందులో చాలా వివరాలు మన పార్టీ తరఫున మీకు అందరికి ఇవ్వడం జరిగింది. చదవండి, ఎన్ని వివరాలు అందరికీ తెలియజేయండి, ధైర్యంగా తెలియజేయండి. ఈరోజు చిత్తశుద్ధితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, చిత్తశుద్ధితో ఎంఐఎం పార్టీ ఈరోజు మరి దీని మీద మాట్లాడడం లేదు. వాళ్ళ మనసు అంతా ఓట్ల మీద ఉంటుంది, వాళ్ళ ఆలోచన అంతా ఓట్ల మీద ఉంటుంది, వాళ్ళ దృష్టి అంతా కూడా అధికారం మీద ఉంటుంది. మాటలు మాత్రం వక్ఫ్ బోర్డు మీద ఉంటాయి. వక్ఫ్ బోర్డు మీద మాట్లాడి ఓట్లు కొల్లగొట్టాలి, వక్ఫ్ బోర్డు మీద మాట్లాడి ముస్లిం ఓట్లు రాబట్టుకోవాలి, వక్ఫ్ బోర్డు మీద మాట్లాడి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి, వక్ఫ్ బోర్డు మీద మాట్లాడి అధికారంలో రావాలి, అధికారంలో ఉండాలి అనేటువంటి కుట్రనే తప్ప నిజంగా ఇది వక్ఫ్ బోర్డు ల్యాండ్ల మీదనో పేద ముస్లింల సంక్షేమం కోసమో వీళ్ళు మాట్లాడడం లేదు. అందుకే ముస్లిం సమాజం అంతా కూడా ఆలోచించాలి. చాలా సంతోషం. ఈరోజు చాలా రాష్ట్రాలలో చాలామంది యువకులు, అమ్మాయిలు, ముస్లిం అమ్మాయిలు, ముస్లిం పెద్దలు, మత నాయకులు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మాదేదైనా తప్పుంటే భారతీయ జనతా పార్టీని విమర్శించవచ్చు, వాళ్ళకు కోరుతా ఉన్నాం. మేము నిజంగా చిత్తశుద్ధితో మీ సంక్షేమం కోసం పనిచేస్తే అభినందించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళందరిపైన ఉంది. అందుకే వాళ్ళందరూ ఈరోజు మోడీ గారిని అభినందిస్తున్నారు. మోడీ గారికి అండగా నిలబడతా ఉన్నారు. చాలా ధైర్యంగా అలా ఇళ్ల మీద దాడులు చేసిన లెక్క చేయకుండా ఈరోజు చాలా మంది మెజార్టీ ముస్లిమ్స్ అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నారు. రావాల్సినటువంటి అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించాలి. ఈరోజు మనకు తెలుసు, ఈరోజు జమ్మూ కాశ్మీర్ సమస్య తీసుకున్నా, త్రిపుల్ తలాక్ తీసుకున్నా, వక్ఫ్ బోర్డు తీసుకున్నా ఒక నిర్మాణాత్మకమైనటువంటి దృక్పథంతో తీసుకున్నాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఏదైతే ఈరోజు మనకు ఈ యొక్క వర్క్షాప్ ద్వారా అనేక విషయాలు తెలియజేస్తారు, వాటన్నిటిని కూడా తెలుసుకొని అన్ని జిల్లాలలో కూడా ఈరోజు ఇంటర్నల్ పార్టీ మాత్రమే ఇది. రేపు జరిగేటువంటి వర్క్షాప్లు ప్రజలు భాగస్వాములు కావాలి, ముస్లిం సమాజం నుంచి రావాలి, అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావాలి. ఈరోజు క్రిస్టియన్స్ కూడా మనకు సమర్థిస్తున్నారు, ముస్లిం అభ్యుదయ భావాలు కూడా సమర్థిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తారు, ఎందుకంటే ఓట్లు కావాలి రాజకీయాలు. కాబట్టి రేపు జిల్లాలో జరిగేటువంటి సమావేశాలు కూడా విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించి వాస్తవాల ముందలు పెట్టి వాళ్ళతో చర్చించి వాళ్ళ మనసులో ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా వాటన్నిటిని కూడా నివృత్తి చేసి
ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించినటువంటి మద్దతు కూడగట్టాలని యావత్ ముస్లిం సమాజం యావత్ ప్రజలందరూ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిందో సవరణలను దాన్ని అందరూ కూడా ఆమోదం ముద్ర వేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.